శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. జనవరి 25 ఆదివారం దినఫలాన్ని పరిశీలిస్తే సప్తమి తిథి రాత్రి 11 గంటల 7 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత అష్టమి వచ్చింది. అలాగే రేవతి నక్షత్రం మధ్యాహ్నం 1 గంట 33 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత అశ్విని నక్షత్రం వచ్చింది. ఆదివారం రేవతి నక్షత్రంతో కలిసి వస్తే వర్ధమాన యోగం ఉంటుంది. ఈ వర్ధమాన యోగం శివానుగ్రహాన్ని కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాసుల వాళ్ళు మధ్యాహ్నం 1 గంట 33 నిమిషాల్లోపు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ప్రయాణాలు విజయవంతం అవుతాయి, పనులు సులభంగా పూర్తవుతాయి, కార్యసిద్ధి ఏర్పడుతుంది. మధ్యాహ్నం 1 గంట 33 నిమిషాల తర్వాత అశ్విని నక్షత్రం వచ్చింది. ఆదివారం అశ్విని నక్షత్రంతో కలిసి వస్తే ఆనంద యోగం ఉంటుంది. ఇది కూడా కార్యసిద్ధిని కలిగిస్తుంది. అంటే 12 రాసుల వాళ్ళకి ఈరోజు 2 యోగాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి మధ్యాహ్నం 1 గంట 33 నిమిషాల ముందు వర్ధమాన యోగం ఉంది. కాబట్టి పని మీద బయటికి వెళితే శివానుగ్రహం వల్ల తొందరగా విజయాలు కలుగుతాయి. మధ్యాహ్నం 1 గంట 33 నిమిషాల తర్వాత అయితే ఆనంద యోగం వల్ల పనులు సులభంగా పూర్తవుతాయి. 2 యోగాలు అనుకూలంగా ఉన్నాయి. బ్రహ్మాండమైన కార్యసిద్ధి ప్రయాణాల్లో కానీ పనుల్లో కానీ 12 రాసుల వారికి చేకూరుతుంది. అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే ఆదివారానికి అధిపతి అయిన సూర్యుడు మకర రాశిలో, శని ఇంట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి ప్రమోషన్ల కోసం పై అధికారుల ఇళ్లకు వెళ్ళి మాట్లాడే వాళ్ళు మాత్రం జాగ్రత్తగా మాట్లాడాలి. లేకపోతే పై అధికారులతో విభేదాలు కలిగే సూచనలు ఉన్నాయి. తండ్రి వైపు బంధువులతో కానీ తండ్రితో కానీ మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. లేకపోతే చిన్న విషయాలకే విరోధాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. రవి శత్రువు ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే రేవతి నక్షత్రానికి అధిపతి అయిన బుధుడు మకరంలో, శని ఇంట్లో ఉన్నాడు. ఇది అనుకూలమే. కాబట్టి విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగం, ఈ 3 రంగాల్లో ఉన్నవాళ్ళు ముఖ్యమైన నిర్ణయాలు, కీలకమైన నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి. కాబట్టి ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోవడానికి విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల వారికి ఈరోజు బలం బాగా ఉంది. అలాగే అశ్విని నక్షత్రానికి అధిపతి అయిన కేతు సింహంలో ఉన్నాడు. కాబట్టి 12 రాసుల వాళ్ళకి కొద్దిగా ఆకస్మిక సమస్యలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. అయినప్పటికీ అంతిమంగా వాటిని పరిష్కరించుకోగలుగుతారు. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా రేవతి నక్షత్రం మధ్యాహ్నం 1 గంట 33 నిమిషాల వరకు ఉంది. ఈ రేవతి నక్షత్రం ఉన్న సమయంలో అన్నప్రాసన కార్యక్రమం చేసుకోవచ్చు, నామకరణం కార్యక్రమం చేసుకోవచ్చు. అలాగే రేవతి నక్షత్రం ఉంది కాబట్టి నూతన వస్త్రాలు, ఆభరణాలు ధరించడానికి అనుకూలత ఉంది. అలాగే భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు ఇలాంటివి కొనటానికి, అమ్మటానికి సంబంధించిన ముఖ్యమైన చర్చలు చేసుకోవటానికి రేవతి నక్షత్రం మంచిది. అలాగే అధికార పదవులు స్వీకరించడానికి కూడా రేవతి మంచి నక్షత్రం. మీకు ఎవరైనా ఒక హోదా ఇస్తామంటే, ఒక పదవి ఇస్తానంటే దాన్ని తీసుకోవటానికి రేవతి చాలా మంచి నక్షత్రం. అలాగే సంగీత విద్యలు నేర్చుకోవటానికి కూడా రేవతి నక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది. మీకు ఏవైనా ప్రాపర్టీస్ రావాల్సి ఉంటే, భూములు కానీ గృహాలు కానీ వాటికి సంబంధించిన హక్కులు మీరు పొందటానికి రేవతి అనుకూలిస్తుంది. అంటే ఆ హక్కులు మీరు సొంతం చేసుకోవటానికి చేసే ప్రయత్నాలకు రేవతి అనుకూలిస్తుంది. కాబట్టి రేవతి నక్షత్ర బలాన్ని బట్టి మధ్యాహ్నం 1 గంట 33 నిమిషాల్లోపు ఈ పనులన్నీ చేసుకోవచ్చు. మధ్యాహ్నం 1 గంట 33 నిమిషాల తర్వాత అశ్విని నక్షత్రం వచ్చింది. అశ్విని నక్షత్ర బలాన్ని బట్టి కూడా కొన్ని పనులు చేసుకోవచ్చు. మధ్యాహ్నం 1 గంట 33 నిమిషాల తర్వాత అశ్విని నక్షత్ర బలాన్ని బట్టి ఎవరైనా సరే కంప్యూటర్ కోర్సుల్లో జాయిన్ అవ్వచ్చు. అదేవిధంగా దాన ధర్మాలు చేయటానికి అశ్విని మంచి నక్షత్రం. ఎవరికైనా జాతకంలో గ్రహదోషాలు ఎక్కువగా ఉంటే ఆ గ్రహదోషాల నుంచి తొందరగా బయటపడటానికి, ప్రత్యేకమైన దానాలు ఇచ్చుకోవటానికి అశ్విని నక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది. కాబట్టి మధ్యాహ్నం 1 గంట 33 నిమిషాల తర్వాత అశ్విని నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు మానసికంగా ఒక విషయంలో కొంత బాధ ఉండే అవకాశం ఉంది. ఆ బాధను అధిగమించి ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. అలాగే రుణ బాధల వల్ల ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి. సాధ్యమైనంత వరకు రుణ బాధల విషయంలో సమయస్ఫూర్తిగా తెలివితేటలతో వ్యవహరించాలి. అలాగే కోర్టు వ్యవహారాల్లో మేషరాశి వాళ్ళు ఈరోజు సానుకూల ఫలితాలు పొందడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే ఎక్కువ శ్రమ చేయటం ద్వారా విజయాలు పొందగలుగుతారు. అలాగే ఉద్యోగులకైతే ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి.
ఏ ఉద్యోగంలో ఉన్నా ఏదో ఒక విధంగా వృషభ రాశి వాళ్ళు ధనపరంగా మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు వ్యాపారంలో కొన్ని సమస్యలు ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి వ్యాపారం చేసే మిథున రాశి వాళ్ళు ఎవరైనా సరే వ్యాపార వ్యవహారాల్లో బాగా ఆలోచించి కీలకమైన నిర్ణయాలు తీసుకోండి. అలాగే ఈరోజు కోర్టు పరమైనటువంటి వ్యవహారాల్లో కీలకమైన చర్చలు చేసి ఆ చర్చల వల్ల మంచి ప్రయోజనాలు పొందే యోగం మిథున రాశి వాళ్ళకు ఉంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ముఖ్యమైనటువంటి వస్తువులు కొనుగోలు చేయటం లేదా కొన్ని వస్తువులు అమ్మటం ఇటువంటి కార్యక్రమాల ద్వారా లాభాన్ని పొందే యోగం ఉంది. అలాగే ఈరోజు అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు కర్కాటక రాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలించి పెద్ద మొత్తంలో ధనం రావటం వల్ల అప్పుల సమస్యల నుంచి క్రమక్రమంగా బయటపడగలుగుతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా బంధుమిత్రులతో అకారణంగా గొడవలయ్యే సూచనలు ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. కాబట్టి సింహరాశి వాళ్ళు బంధువులతో మాట్లాడుతున్నా మిత్రులతో మాట్లాడుతున్నా గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. అలాగే మీ కీర్తి ప్రతిష్టలకు గౌరవ మర్యాదలకు కొంతమంది భంగం కలిగించే వ్యక్తులు మీకు తారసపడతారు. సింహరాశి వాళ్ళు అలాంటి వ్యక్తులకు సాధ్యమైనంత దూరంగా ఉండే ప్రయత్నం చేయటం మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార పరంగా విశేషమైన లాభాలు చేకూరే సూచనలు ఉన్నాయి. ఊహించిన దానికంటే వ్యాపారంలో ఎక్కువ లాభాలు పొందగలుగుతారు. ఉన్నత పదవి యోగం కూడా ఉంది. కొన్ని ప్రత్యేకమైన వృత్తుల్లో ఉన్న కన్యారాశి వాళ్ళు ఉన్నత పదవిని పొందటానికి అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ధర్మ రక్షణ కోసం చేసే కార్యక్రమాలు కూడా అద్భుతంగా ముందుకు నడిపించడానికి కన్యారాశి వాళ్ళకు అవకాశాలు ఉన్నాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు రుణ బాధల నుంచి బయటపడటానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. రకరకాల మార్గాల్లో ధన ఆదాయాన్ని పెంపొందింపజేసుకొని క్రమక్రమంగా రుణ బాధల నుంచి బయటపడతారు. అలాగే వస్తువుల కొనుగోలు అమ్మకాలకు సంబంధించిన వ్యవహారాల్లో కూడా మంచి లాభాలు పొందడానికి తులారాశి వాళ్ళకి ఈరోజు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు గృహ లాభం కనిపిస్తుంది. అంటే సొంత ఇంటి కళ నెరవేర్చుకోవటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే గృహంలో కూడా విభేదాభిప్రాయాలన్నీ తొలగింపజేసుకుని కుటుంబ సభ్యులందరూ ఒకే మాట మీద నిలబడటం వల్ల కుటుంబ జీవితం ఈరోజు వృశ్చిక రాశి వాళ్ళకి ఆనందదాయకంగా ఉంటుంది. అలాగే ఈరోజు ధనపరంగా కూడా వృశ్చిక రాశి వాళ్ళకి సామాన్యమైన ధనలాభం ఉంది. అద్భుతమైన ధనలాభం లేకపోయినా ఎంతో కొంత ధనపరంగా ప్రయోజనాలు పొందే యోగం ఉంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ధార్మిక చింతన పెరుగుతుంది. దేవాలయ దర్శనం చేస్తారు. అలాగే ఈరోజు ధనుసు రాశి వాళ్ళు ఆకస్మికంగా కొన్ని కోర్టు వ్యవహారాలకు వెళ్ళవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. అటువంటప్పుడు సంయమనంతో వ్యవహరించడం మంచిది. దేవాలయ దర్శనం మీకు అద్భుతమైనటువంటి పురోగతిని ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు కలిగింపజేస్తుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ప్రభుత్వ మూలక వ్యవహారాలలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రభుత్వ సంబంధమైన వ్యవహారాలు నిర్వహించే మకర రాశి వాళ్ళు ఎవరైనా సరే ఈరోజు సహనంతో వ్యవహరించాలి. అలాగే కొంతమంది చెడ్డవాళ్లతో స్నేహాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. కాబట్టి దుష్టులకు దూరంగా ఉండే ప్రయత్నం చేయటం మకర రాశి వాళ్ళకి చాలా అవసరం. చేస్తున్న పనిలో శ్రమ ఎక్కువ ఉంటుంది. ఆ శ్రమను తట్టుకొని ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళకి కొన్ని వ్యతిరేక పరిస్థితులు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అంటే బాస్ వైపు నుంచి ఏవైనా ఒత్తిడులు పెరగటం అటువంటివి ఎదుర్కోవటానికి కుంభరాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగపరంగా అవకాశాలు ఉన్నాయి. అలాగే వృధా ఖర్చులు కూడా కుంభరాశి వాళ్ళకి పెరిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా ధనాన్ని కుంభరాశి వాళ్ళు ఖర్చు చేసుకోవాలి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఏ రంగంలో ఉన్నా, ఉద్యోగ రంగంలో ఉన్నా, వ్యాపార రంగంలో ఉన్నా ఎక్కువ శ్రమ పడాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాగే చెడ్డవారితో స్నేహం వల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి. వాళ్ళకు దూరంగా ఉండండి. ప్రభుత్వ సంబంధమైనటువంటి వ్యవహారాలు నిర్వహించే మీనరాశి వాళ్ళకు కూడా కొన్ని సమస్యలు ఎదురవుతాయి. వాటిని తెలివితేటలతో పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. అదే రథసప్తమి పర్వదినం. అది కూడా ఆదివారంతో కలిసి వచ్చింది. చాలా శక్తివంతమైంది. సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి అద్భుత విజయాలు కలగాలంటే, వృత్తిపరంగా ఉన్నత స్థాయిని చేరాలంటే, కార్యసిద్ధిని పొందాలంటే ఓం సూర్యాయ నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం భాస్కరాయ నమః ఈ 3 మంత్రాలు కూడా కనీసం 11 సార్లు లేదా 21 సార్లు చదువుకొని వెళ్ళాలి.
చాలా శక్తివంతమైన రోజు, ఆదివారంతో కూడిన రథసప్తమి. కాబట్టి ద్వాదశ రాశుల వాళ్ళు ఓం సూర్యాయ నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం భాస్కరాయ నమః, ఈ 3 మంత్రాలు ఒక్కొక్కటి 21 సార్లు లేదా 11 సార్లు చదువుకుని వెళ్తే సూర్యుడి అనుగ్రహం వల్ల అద్భుతమైన కార్యసిద్ధి లభిస్తుంది. వృత్తిపరంగా ఉన్నత స్థాయిని చేరవచ్చు. అలాగే ఆదివారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో రవిహోర ఉంటుంది. రవిహోర ఉన్న సమయంలో రాజకీయ పరంగా ముఖ్యమైన వ్యవహారాలు నిర్వహించడానికి, కోర్టు పరంగా లాయర్లను కలుసుకొని చర్చలు చేయటానికి, వైద్యులను కలుసుకొని కీలకమైన చర్చలు చేయటానికి రవిహోర విశేషంగా అనుకూలిస్తుంది. కొత్తగా చేసే ఉద్యోగ ప్రయత్నాలకు కూడా రవిహోర మంచిది. హోరాకాలాన్ని బట్టి పనులు చేసుకోండి, సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు ద్వాదశ రాశుల వాళ్ళు మీ రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్రాన్ని బట్టి ఎలాంటి విధులు పాటిస్తే సమస్త శుభ ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? యోగాన్ని బట్టి ప్రయాణం చేసేటప్పుడు ఏ పరిహారం పాటించి వెళితే అనుకూల ఫలితాలు వస్తాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరా కాలాన్ని బట్టి ఎటువంటి పనులు చేస్తే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? ద్వాదశ రాశుల వాళ్ళు మీ రాశి ఫలాలు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మాచిరాజు భక్తి ఛానల్ చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.